Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venki. చరణ్ కి లైఫ్ ఇచ్చానన్న అల్లు అరవింద్ కొన్నేళ్ళిపోతే చిరంజీవి కూడా లైఫ్ ఇచ్చాడని చెప్తాడంటున్న ఫ్యాన్స్, తండేల హైక్స్ పై మండిపడుతున్న జనరల్ ఆడియన్స్, పేరు కూడా తెలియని సినిమాతో ఓచుకొత్తకొస్తున్న అజిత్. వీటితో పాటు రిమైనింగ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. అంతకంటే ముందుకు చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మనిషి టపేజ్ ని ఫాలో మాత్రం మర్చిపోతూ. ఆదిపురుష్ లో హనుమాన్ గా చేసిన దేవదత్త చాలా మందికి గుర్తునే ఉంటాడు. కపడా తేరా బాబ్ కా తేల్ తేరే బాబ్ కి అనే డైలాగ్ తో కింద అందరికీ షాక్ ఇచ్చిన దేవదత్త ప్రజెంట్ టాలీవుడ్ లో కూడా ఛాన్సెస్ అందుకుంటున్నాడు. ప్రజెంట్ తిను రాబిన్ హుడ్ మూవీలో మెయిన్ విలన్ గా చేస్తున్నాడు. అండ్ నిన్న తన బర్త్డే కావడంతో ఫస్ట్ లుక్ రిలీజ్ చేసింది మూవీ టీమ్. ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్ లైన్స్ మే 16th రిలీజ్ అవడానికి రెడీ అవుతూ ఉండగా టీజర్ రీసెంట్ గా రిలీజ్ అయింది. మరణం ఈ కుటుంబాన్ని వెంటాడుతుంది అంటూ టీజర్ ఇంట్రెస్టింగ్ గా కట్ చేయగా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చెక్ చేయండి. ఈ సమ్మర్ లో ఇంగ్లీష్, తమిళ్, తెలుగు అండ్ హిందీ లాంగ్వేజెస్ లో రిలీజ్ కాబోతుంది ఈ ఫిల్మ్. 2019లో వచ్చిన కబీర్ సింగ్ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత షాహిద్ కపూర్ ఇప్పటికీ థియేటర్కల్ హిట్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు. అండ్ రీసెంట్ గా దేవా అనే మూవీతో పలకరించగా ఓపెనింగ్స్ పరంగా పర్వాలేదనిపించిన ఈ ఫిల్మ్ వర్కింగ్ డేస్ లో బాగా స్లో అవుతూ ఓవరాల్ గా డిజాస్టర్ పర్ఫార్మెన్స్ ని చూపెట్టింది. డే 1 ఇండియాలో 5.5 కోట్ల నెట్, డే 2 6.4 కోట్లు అండ్ డే 3 7.2 కోట్ల నెట్ ని కలెక్ట్ చేస్తూ గ్రోత్ చూపెట్టినట్టే చూపెట్టి మండే రోజు 2.7 కోట్ల నెట్, ట్యూస్డే 2.4 కోట్ల నెట్ ని కలెక్ట్ చేస్తూ ఓవరాల్ గా 5 డేస్ లో 24 కోట్ల నెట్ ని మాత్రమే కలెక్ట్ చేస్తూ డిజాస్టర్ పర్ఫార్మెన్స్ చూపెట్టింది ఈ ఫిల్మ్. కరోనా తర్వాత వెనకబడిన హీరోల్లో షాహిద్ కూడా ఒకరు. చూడాలి మరి ఏ మూవీతో కంబ్యాక్ ఇస్తాడో. షాహిద్ ఇంకా 5 years నుంచే ట్రై చేస్తున్నాడు. బట్ సిద్ధార్థ్ డికెట్స్ నుంచి హిట్ కోసం వెయిట్ చేస్తూనే ఉన్నాడు. అండ్ పట్టువదలని విక్రమార్కుల్లా ఇప్పటికీ ఏదో ఒక సినిమాతో వస్తూనే ఉన్నాడు. అండ్ ఇప్పుడు 3BHK అనే మూవీతో రాబోతున్నాడు. టీజర్ నిన్న రిలీజ్ అయింది అండ్ డీసెంట్ గా కూడా ఉంది. మరి మీరు టీజర్ చూస్తుంటే ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. తండేల్ సినిమాకి 2 తెలుగు స్టేట్స్ లో కూడా గవర్నమెంట్ జీవో పాస్ చేసింది. తెలంగాణ సింగిల్ స్క్రీన్ 177 రూపాయలు పెట్టగా మల్టీప్లెక్సెస్ లో 295 రూపీస్ అయితే పెట్టారు. ఇక ఆంధ్ర సింగిల్ స్క్రీన్ లో 197 రూపీస్ అండ్ మల్టీప్లెక్సెస్ లో 252 రూపీస్ అయితే పెట్టారు. సో సింగిల్ స్క్రీన్ లో 50 రూపీస్ అండ్ మల్టీప్లెక్సెస్ లో 75 రూపీస్ హైక్స్ అయితే ఇచ్చారు. అసలు ఇలాంటి సినిమా కూడా హైక్స్ ఎందుకని రెగ్యులర్ ఆడియన్స్ కోపడుతున్నారు. భారీ సెట్లు, VFX లు, 3D ఫిల్మ్స్ అండ్ గ్రాఫిక్ వండర్స్ గా ఉన్న సినిమాలకి హైక్స్ ఇచ్చినా పర్వాలేదు. బట్ 50 కోట్ల లోపు తీసిన సినిమాలా కనిపిస్తున్న ఈ సినిమాకి కూడా ఇంత హైక్స్ ఎందుకొని కోపడుతున్నారు నెటిజన్స్. మరోపక్క బుకింగ్స్ చూస్తే రిలీజ్ కి 1 డే మాత్రమే ఉన్నా కూడా స్టిల్ 1 అవర్ కి 1K to 2K టికెట్స్ సోల్డ్ అవుతున్నాయి. లాస్ట్ 12 అవర్స్ లో కాస్త బెటర్ గా పర్ఫార్మ్ చేయడంతో 24 అవర్స్ లో 46,000కి పైగా టికెట్స్ సోల్డ్ అయ్యాయి. చూస్తుంటే ఇది కూడా నాగ చైతన్య రెగ్యులర్ మూవీస్ లా టాక్ పైన బేస్ అయి నడిచేలా కనిపిస్తుంది. చూడాలి మరి ఎలా పర్ఫార్మ్ చేస్తుందో. అజిత్ విడామి వచ్చి ఈ రోజు గ్రాండ్ గా రిలీజ్ అవుతూ ఉండగా ఇప్పటికే ప్రీ బుకింగ్ సేల్స్ అనేవి క్లోజ్ అయ్యాయి. తమిళనాడులో ప్రీ బుకింగ్స్ తో రజనీకాంత్, కమల్ హాసన్, సూర్య, విక్రమ్ ల డే 1 నెంబర్స్ ని అడ్వాన్స్ బుకింగ్స్ తోనే క్రాస్ చేశాడు అజిత్. జైలర్, విక్రమ్, PS1 వంటి సినిమాల్ని అడ్వాన్స్ బుకింగ్స్ తోనే క్రాస్ చేస్తూ ప్రీసేల్ పరంగా ఆల్ టైమ్ టాప్ 4 ప్లేస్ కి అయితే వెళ్ళింది ఈ ఫిల్మ్. విజయ్ లియో 18.8 కోట్ల ప్రీసేల్ తో తమిళనాడు అడ్వాన్స్ బుకింగ్స్ లో టాప్ ప్లేస్ లో ఉండగా విడామి వచ్చి 16.5 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేస్తూ 4th ప్లేస్ కి అయితే వచ్చింది. మ్యూజిక్ ఇస్తుంది అనిరుద్ధ్ అయినా కూడా ఒక్క సాంగ్ కూడా హిట్ కాలేదు. డైరెక్టర్ పేరు చాలా మందికి తెలియదు. ట్రైలర్ బజ్ లేదు, ప్రమోషన్స్ లేవు అండ్ ఈవెంట్స్ కూడా ఎక్కడా లేవు. అయినా కూడా తమిళనాడులో ఖచ్చితంగా అజిత్ స్టార్ పవర్ పని చేస్తుంది. ఇక డే 1 వరల్డ్ వైడ్ గా 29 కోట్ల వరకు ప్రీసేల్ అందుకున్న ఈ ఫిల్మ్ వీకెండ్ వరకు చూసుకుంటే 46 కోట్ల మార్క్ ని దాటేసింది. అజిత్ శివతో తీసిన రెగ్యులర్ రొట్టె సినిమాల వల్ల ఓవర్సీస్ లో మార్కెట్ బాగా కొలాప్స్ అవడంతో నెంబర్స్ అనేవి పెద్దగా కనిపించట్లేదు. లేకపోతే ఈ పాటికే వీకెండ్ 70 కోట్ల మార్క్ దాటేసి ఉండేది ఈ ఫిల్మ్. ఇక ఈ రోజు దాదాపు 185 కోట్ల గ్రాస్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగుతున్న ఈ ఫిల్మ్ ఎలాంటి టాక్ తెచ్చుకుంటుందో చూడాలి. షో కంప్లీట్ కాగానే రివ్యూ పెడతా, సో ప్లీజ్ వెయిట్ ఫర్ దాట్. టైం బాగున్నప్పుడు మనుషులంతా బాగానే ఉన్నట్టు కనిపిస్తారు. లో ఫేస్ ఎప్పుడైతే వస్తుందో మన వాళ్ళెవరో బయట వాళ్ళెవరో తెలిసేది అప్పుడే. చరణ్ కి పడ్డ ఒకే ఒక ఫ్లాప్ చాలా మందికి మార్పు తీసుకొచ్చింది. వీళ్ళు ఫెయిల్యూర్స్ లో ఉండి చరణ్ ఇండస్ట్రీ హిట్ కొట్టినప్పుడు చరణ్ కి మేం బీభత్సమైన ఫ్యాన్స్ అంటూ, మేము నెంబర్ 1 గా చూడాలనుకుంటున్న హీరో అంటూ భజన బాగా చేశారు. అండ్ గేమ్ చేంజర్ అనే ఒకే ఒక ఫ్లాప్ రావడంతో ఆ ఇండస్ట్రీ హిట్ వాళ్ళ ఖాతాలో వేసుకున్నారు. గీతా ఆర్ట్స్ బ్యానర్ ని నిలబెట్టిందే చిరు ఫిల్మ్స్. రోజులు మారే కొద్దీ, జనరేషన్లు చేంజ్ అయ్యే కొద్దీ ఈ స్టేట్మెంట్ ఎలా తయారైంది అంటే చిరుని నిలబెట్టిందా గీతా ఆర్ట్స్, చరణ్ కి లైఫ్ ఇచ్చిందా గీతా ఆర్ట్స్. అల్లు ఫ్యామిలీ లేకపోతే చిరు ఫ్యామిలీ లేదు అన్నట్టు ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఏ ఫ్యామిలీ మెంబర్ కూడా వాళ్ళ హిట్ సినిమాని ఫ్లాప్ అని అందరి ముందు చెప్పుకోరు. అలాంటిది నార్త్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అల్లు అరవింద్ గారు రీసెంట్ గా ఇలా అన్నారు, చిరుత ఒక యావరేజ్ ఫిల్మ్, చరణ్ కి హిట్ ఇవ్వాల్సిన అవసరం నాపై పడింది. సో మగధీర ఇచ్చా అన్నట్టు చెప్తున్నారు అల్లు అరవింద్. My nephew Ram Charan, the first film has done very average. He should give a big hit to my nephew. రాజమౌళి గారు నాకు చిరంజీవి గారు ఒక 20 సంవత్సరాలుగా గీతార్ట్స్ బ్యానర్లో అనేక హిట్స్ ఇచ్చారు. అనేక హిట్స్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ప్రథమంగా చరణ్ వచ్చి గీతార్ట్స్లో యాక్ట్ చేయబోతున్నాడు. దిల్ రాజు అంటే
ఒక సినిమా ఎలా ఇచ్చి ఒక సినిమాని ఎక్కడికో తీసుకెళ్ళి. సో అక్కడ కాజల్, రామ్ చరణ్, రాజమౌళి చేసింది ఏం లేదు. మొత్తం క్రెడిట్ అంతా కూడా గీతా ఆర్ట్స్ దే. గీతా ఆర్ట్స్ అనేది టేస్ట్ ఉన్న సంస్థ, అంతవరకు ఓకే. బట్ చిరంజీవి గారిని కూడా నిలబెట్టిన సంస్థ అంటే మాత్రం పైనున్న రామలింగయ్య గారు కూడా నవ్వుతారు. చిరుత అనేది మెగా ఫ్యామిలీ స్లమ్ లో ఉన్నప్పుడు పడ్డ సూపర్ హిట్. ఓ పక్క వరుస పెట్టి చిరు పవన్ లో ఫ్లాప్స్ ఇస్తూ ఉండడం, స్టాలిన్, అంజీ, అందరవాడు, జై చిరంజీవ ఏది కొట్టలేని 25 కోట్ల షేర్ మార్క్ ని కొడుతూ బాక్సాఫీస్ వైజ్ సూపర్ హిట్ అనిపించుకుంది ఈ చిరుత ఫిల్మ్. బట్ కాస్ట్ బాగా ఎక్కువ కావడంతో డీసెంట్ హిట్ గా చెప్పొచ్చు. దాన్ని ఈ రోజు వేరే మీడియా దగ్గరికి వెళ్లి యావరేజ్ చెప్పాల్సిన అవసరం అల్లు అరవింద్ గారికి ఎందుకు వచ్చినట్టు అని అడుగుతున్నారు మెగా ఫ్యాన్స్. దిల్ రాజు అంటే ఒక సినిమా ఎలా ఇచ్చి ఒక సినిమాని ఎక్కడికో తీసుకెళ్ళి మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ ఇన్వైట్ చేసి రకరకాలు చేశాడు ఒక వారంలో. దీనిపై మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ చేయండి. సో గైస్, దట్స్ ద వీడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. వీడియో మీ వచ్చి తండేల్ డే 1 ఎంత నెంబర్ పెడతాయి అనుకుంటున్నారో కమెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ మెంబర్స్ కి షేర్ చేయండి. వీడియో మీ వచ్చి రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.